హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ జనవరి 2 నుండి స్టార్ట్ చేస్తున్నాం 2026. ఈసారి బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నామండి. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక కోర్స్ యొక్క సిలబస్‌కొస్తే ఈసారి మన సిలబస్‌లో జాంగో కూడా ఇంక్లూడ్ చేశామండి. జాంగో ఫర్ పైథాన్ డెవలపర్. మీరు వెబ్‌సైట్స్, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అనుకుంటే, ఈ జాంగో అనే ఫ్రేమ్‌వర్క్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. జాంగో ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయితే చేశాం. సో, ఇక ఈ కోర్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ కోర్స్ సిలబస్‌లోని ఏమేం టాపిక్స్ ఉన్నాయో డీటెయిల్‌గా అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ కోర్స్ అనేది బేసిక్ టు అడ్వాన్స్‌డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026 అండి. రీలోడెడ్ వెర్షన్ మాట. అండ్ ఈ కోర్స్ ఎవరెవరు ఎన్రోల్ అవ్వచ్చంటే, లైక్ జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చండి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఐటీ సైడ్ షిఫ్ట్ అవుదామన్నా, కోడింగ్ సైడ్ రావాలనుకుంటున్నా, ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, 45 డేస్ అనేది కోర్స్ యొక్క డ్యూరేషన్ అండి. కంప్లీట్‌గా ఈ కోర్స్‌లోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్‌లో టీచింగ్ అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఆన్‌లైన్ అండి. అండ్ ఈ కోర్స్‌లో ప్రొవైడ్ చేసే రిసోర్స్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నామన్నమాట. అసలు ఈ కోర్స్ ఒక సిలబస్ చూద్దాం. ఫస్ట్ కోర్స్ ఇంట్రడక్షన్ చూడండి. అండ్ పైథాన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? కోడింగ్ అంటే ఏంటి? లైబ్రరీస్, మాడ్యూల్స్, వెబ్ ఫ్రేమ్‌వర్క్ అండ్ పైథాన్ ఏమేం చేయగలదు? ఎందుకు పైథాన్ నేర్చుకోవాలి? అండ్ పైథాన్ సింటాక్స్ అనేది అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇలా కంప్లీట్ పైథాన్ ఇంట్రడక్షన్ అయితే నేర్చుకుంటాం. ఆఫ్టర్ థట్ పైథాన్ ఇన్‌స్టాలేషన్స్ లైక్ మీరు పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడీఈ ఇన్‌స్టాలేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటామండి. మనం ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బేసిక్స్‌లో ఫౌండేషన్ అనేది మీరు ఎంత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటారో, ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయండి. సో, ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్‌లో మనం ప్రింట్ స్టేట్మెంట్, కామెంట్స్, డేటా టైప్స్, స్ట్రింగ్ ఆపరేషన్స్, కీవర్డ్స్, వేరియబుల్స్, టైప్ కన్వర్షన్స్, ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఫార్మాట్ గురించి అయితే నేర్చుకుంటాం. ప్రతీదీ కూడా యూజ్ కేసెస్‌ని ఎగ్జాంపుల్స్‌గా తీసుకొస్తూ ప్రతి టాపిక్ అనేది నేర్చుకుంటామండి. అండ్ ఇక్కడ మనం ప్రతి టాపిక్ అనేది కూడా స్క్రాచ్ నుండి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సింటాక్స్‌ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్‌తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్‌తో టాపిక్స్ అనేవి కవర్ చేయబడతాయండి. ఆ తర్వాత ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్‌మెంట్ ఆపరేటర్స్, లాజికల్, కంపారిషన్, ఐడెంటిటీ, మెంబర్‌షిప్ అండ్ ఎఫ్ స్ట్రింగ్స్ గురించి అయితే నేర్చుకుంటాం. ప్రతి టాపిక్‌లో అండి ఇప్పుడు ఆపరేటర్స్ నేర్చుకుంటున్నామంటే ఎలా డిఫైన్ చేయాలి? వాటి యొక్క యూజ్ కేసెస్ ఏంటి? సింటాక్స్‌ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్‌తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం మనం. వన్స్ ఆపరేటర్స్ నేర్చుకున్న తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. సో, ఇవన్నీ కూడా కంట్రోల్ స్ట్రక్చర్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారండి. మీరు రాస్తున్న కోడ్ ఉంటుంది కదా! ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వీటిని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతాయండి. వీటి పైన డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ఇఫ్ కండిషన్, ఎల్స్, ఎల్ఇఫ్, నెస్టెడ్ స్టేట్మెంట్స్, షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్‌తో మనమైతే కండిషనల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇటరేటివ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారండి. లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూపింగ్ స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్ స్టేట్మెంట్స్ లైక్ బ్రేక్, కంటిన్యూ, పాస్ ఈ స్టేట్మెంట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అయితే నేర్చుకుంటాం. ఆ తర్వాత డేటా స్ట్రక్చర్స్. సో, ఇక్కడ మనం స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ ఇవన్నీ కూడా మనమైతే విత్ ఎగ్జాంపుల్స్‌తో కవర్ చేస్తామండి. సో, స్ట్రింగ్స్ నేర్చుకుంటున్నారు. స్ట్రింగ్స్‌ని ఎలా డిఫైన్ చేస్తారు?
ఎన్ని టైప్స్లో డిఫైన్ చేస్తారు, అండ్ స్ట్రింగ్ ఒక యూజ్ కేసెస్ ఏంటి, అండ్ స్ట్రింగ్స్లో బిల్ట్ ఇన్ మెథడ్స్ ఏమున్నాయి, అవి ఎలా వర్క్ అవుతాయి, ప్రతిదీ కూడా విత్ యూజ్ కేసెస్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. అదే విధంగా లిస్ట్ని ఎలా డిఫైన్ చేస్తారు, లిస్ట్ ఒక బేసిక్స్ ఏంటి, మెథడ్స్, నెస్టెడ్ లిస్ట్, లిస్ట్ కంప్రహెన్షన్, టపుల్ కంప్రహెన్షన్స్, సెట్స్ కంప్రహెన్షన్, ఇలా ప్రతి టాపిక్ అండి సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ అనేది ఎలా డిఫైన్ చేస్తారు, అండ్ యూజ్ కేసెస్ ఏంటి, ప్రతిదీ కూడా సింటాక్స్ని బేస్ చేసుకుని నేర్పిస్తాం. సో వన్స్ ఈ డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిన తర్వాత, డిక్షనరీ టాపిక్ వరకు సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పటి వరకు ఏవైతే టాపిక్స్ మీరు నేర్చుకున్నారో ఆ టాపిక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తామండి. సో అప్పుడే ప్రాజెక్ట్ ఏంటి అంటే, లైక్ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, స్కిల్ గెయిన్ చేసుకుంటున్నారు. మరి లాజిక్ బిల్డింగ్ సంగతి ఏంటి? మీరు ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ చేయడం వల్ల లాజిక్ బిల్డింగ్ ఎబిలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. సో లాజిక్ బిల్డింగ్ కోసం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఫంక్షన్స్. ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు కోడ్ రాసేటప్పుడు ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లోనే లాజిక్ అనేది బిల్డ్ చేస్తారండి. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారు, అండ్ ఫంక్షన్ ఒక యూజ్ కేసెస్, ప్రింట్కి రిటర్న్కి ఉన్న డిఫరెన్స్, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్, నెస్టెడ్ ఫంక్షన్స్, ఇట్లా ఫంక్షన్స్లో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కవర్ చేసుకున్న తర్వాత ఈ ఫంక్షన్స్ బేస్ చేసుకొని అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లో ల్యాండా, ఫిల్టర్, మ్యాప్, రిడ్యూస్, జనరేటర్ ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకుంటామండి. అగైన్ ఈ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ అయితే మనం ప్రతి టాపిక్ నేర్చుకోవడం, అది ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. ఆ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్. మీరు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, జాబ్ సీకర్ అయినా, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఊప్స్ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి. ఇంటర్వ్యూలో ఊప్స్ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. మనం ఊప్స్ కాన్సెప్ట్ అనేది నియర్లీ 3 to 4 సెషన్స్ అయితే కండక్ట్ చేసుకుంటాం. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్ లో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ పాలిమార్ఫిజం ఎలా యూజ్ చేస్తాం, ఎన్క్యాప్సులేషన్ ఎందుకు యూజ్ చేస్తాం, డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇలా 6 టైప్స్ ఆఫ్ ఊప్స్ ఉంటాయండి. ప్రతి టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, డిఫైన్ చేయడం, యూజ్ కేసెస్ చెప్పడం, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకురావడం, ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఈ ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఊప్స్ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ అయితే చేస్తామండి. ఈ టాపిక్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంకొక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. డాట్ టెక్స్ట్ ఉంటుంది, డాట్ పీడిఎఫ్ ఉంటుంది, .mp3, .mp4, .csv, .jpeg, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తాం, యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఇవన్నీ హ్యాండిల్ చేస్తాం. బట్ ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఫైల్స్ని అయితే హ్యాండిల్ చేస్తామండి. అగైన్ ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఎర్రర్స్ని మనం అయితే హ్యాండిల్ చేస్తామండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఆ తర్వాత నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్. మీరు డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే ఖచ్చితంగా ఈ 3 లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. వితౌట్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ డేటా రిలేటెడ్ ఫీల్డ్స్ అనేవి కంప్లీట్ అవ్వనట్టేనండి. ఓకేనా? సో న్యూమరికల్ పైథాన్ అండి, మనం న్యూమరికల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోవడానికైనా, అరేస్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికైనా, అరేస్ క్రియేట్ చేయడానికైనా ఈ నంపై అనే లైబ్రరీ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. సైంటిఫిక్ కంప్యూటింగ్కి ఎక్కువగా నంపై అనే లైబ్రరీ యూజ్ చేస్తారు. అండ్ పాండాస్, లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడానికి పాండాస్ అనే లైబ్రరీ యూజ్ చేస్తారు. ఇదే పాండాస్ అనే లైబ్రరీతో మనం డేటాని ప్రీ ప్రాసెసింగ్ కూడా చేస్తామండి. ఆ తర్వాత డేటా విజువలైజేషన్.
సో మనకు వచ్చిన డేటా యొక్క ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేయడానికైనా, ప్యాటర్న్స్ కనుగొనడానికైనా, డేటాతో కమ్యూనికేట్ చేయడానికైనా, డేటాని విజువల్గా రిప్రజెంటేషన్ చేయడానికైనా ఈ మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ అనేది హెల్ప్ఫుల్ అవుతుందండి. సో డేటాని విజువల్గా రిప్రజెంటేషన్ చేస్తాం మనం. సో ఆ తర్వాత పైథాన్ మల్టీ థ్రెడింగ్ అండ్ వెబ్ స్క్రాపింగ్. వెబ్సైట్స్లో ఉన్న డేటాని కూడా ఎక్స్ట్రాక్టింగ్ చేస్తాం. ఒక రియల్ టైం వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ చేస్తామండి. ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుని అందులో ఉన్న డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమే వెయిటేజ్ పెంచుతుందండి. ఆ తర్వాత పైథాన్ ప్రాజెక్ట్స్ లైక్ ఈబుక్ ఆడియో రీడర్, టు డూ లిస్ట్, రైల్వే, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, ఈ పైథాన్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేసామండి. ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తే చేస్తాం. అవి కాకుండా ఎడిషనల్ పైథాన్ ప్రాజెక్ట్స్ అండి. సో ప్రాజెక్ట్స్ అనేవి ఎందుకు ఇన్ని పెట్టామంటే లైక్ లాజిక్ బిల్డింగ్ గురించి అండి. మీరు ఒక వర్క్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక కోడ్లో చేంజెస్ మీకు చెప్పితే, మీకు రిక్వైర్మెంట్ వచ్చినట్లయితే మీరు అవి కాన్ఫిడెంట్గా చేయగలగాలి. ఆ లాజిక్ బిల్డింగ్ మీకు తెలియాలండి. ఆ తర్వాత జాంగో ఫర్ పైథాన్ డెవలపర్. ఇప్పుడు సిలబస్ అయితే మనం రీలోడెడ్ చేసామండి. 2026లో సిలబస్ అనేది రీలోడెడ్ చేసాం. అడిషనల్ టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ చేసామండి. సో చాలామంది స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఫ్రేమ్వర్క్స్ గురించి అడుగుతున్నారు అనమాట. ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలన్నా, ఒక వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలన్నా కూడా పైథాన్ ద్వారా చేయొచ్చు. సో ఇక్కడ పైథాన్ ప్లస్ జాంగో ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే వెబ్ డెవలప్మెంట్ డొమైన్స్కి అయితే ఎలిజిబుల్ అండి. ఆ బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్ రోల్స్ కూడా ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ అసలు జాంగో అంటే ఏంటి, పిప్ అంటే ఏంటి, జాంగో ఇన్స్టలేషన్స్, ప్రాజెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అప్లికేషన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, జాంగోలో ఉన్న కమాండ్స్ ఏంటి అండ్ ఫైల్స్ ఏంటి, ఇట్లా కంప్లీట్గా జాంగో యొక్క ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎం అంటే ఏంటి, వి అంటే ఏంటి, టి అంటే ఏంటి, ఈ మూడు కలిపి ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఎట్లా రన్ చేసి పెడుతుంది, మన ప్రాజెక్ట్ ఎట్లా రన్ అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో మనం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అండ్ ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ జాంగో ప్రాజెక్ట్స్ లైక్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ డిజైనింగ్ లైక్ జాంగోని బేస్ చేసుకుని 2 ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. అండ్ గిట్ అండ్ గిట్ హబ్ అండ్ చాట్ జీపీటీ ఫర్ కోడ్. చాలా మంది స్టూడెంట్స్ ఏ టూల్స్ గురించి అడుగుతున్నారు. సో ఒక ఏఐ టూల్ చాట్ జీపీటీని యూజ్ చేసి మన ప్రాజెక్ట్స్ని ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు, కోడ్ ఎర్రర్స్ని ఎట్లా ఫిక్స్ చేయొచ్చు, ప్రాజెక్ట్స్ ఐడియాస్ అనేవి ఎట్లా పొందొచ్చు, ప్రాంప్ట్స్ అనేవి బెటర్ ప్రాంప్టింగ్ అనేది ఎట్లా రాయొచ్చు అనే దాని గురించి కవర్ చేసాం. అండ్ మీ కెరియర్కి అండ్ కమ్యూనికేషన్కి చాట్ జీపీటీ ఎట్లా హెల్ప్ అవుతుంది, ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయడానికైనా, రెజ్యూమే బిల్డ్ చేయడానికైనా, కవర్ లెటర్స్కి, ఆ లింక్డ్ఇన్లో మీరు టాస్క్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, దాని రిలేటెడ్గా మీకు టెంప్లెట్స్ ఎట్లా జనరేట్ చేయాలి, అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఏ జనరేటెడ్ ఐడియాస్ అండి. లైక్ ఎట్లా అంటే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్కి మల్టిపుల్ అప్రోచెస్లో ఆన్సర్స్ మనం ఎలా పొందాలి, అండ్ మీ ప్రాజెక్ట్స్కి డాక్యుమెంటేషన్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, అంటే రీడ్మీ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, మీ ప్రాజెక్ట్లో కోడ్కి కామెంట్స్ అంటే లైక్ మీ కోడ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కామెంట్స్ ఎట్లా యాడ్ చేయాలి. సో కంప్లీట్గా ఇంకా చాట్ జీపీటీ యూజ్ చేసి కొన్ని ప్రాంప్ట్స్ క్వశ్చన్స్ ఇవ్వడం, మన ఆన్సర్స్ తీసుకోవడం, బగ్స్ని ఫిక్స్ అవుట్ చేయడం, ఇవే కాకుండా ప్రాజెక్ట్స్ని ఎన్హాన్స్ చేయడం, ఇవన్నీ కూడా మనమైతే కవర్ చేస్తున్నామండి. మరి ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఏవైతే కాంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తున్నామో, ఏదైతే రిసోర్స్ మేము ఇస్తున్నామో ఎన్రోల్ అయిన వారికి కంప్లీట్ ఈ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. ఒకవేళ మీకు డౌట్స్ వచ్చినప్పటికీ కూడా డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. అండ్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఆన్లైన్ కమ్యూనిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ డొమైన్ అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్
ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో వస్తుందండి. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి, డెమో చూడండి. డెమో చూసిన తర్వాత నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. సో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎన్రోల్ డౌన్ క్లిక్ చేయొచ్చు, ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిలబస్కి సంబంధించిన సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు 2026లో స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందామని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే, తెలుగు లాంగ్వేజ్లో నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో అనేది వాళ్ళతో షేర్ చేయండి. And thank you. Please subscribe to Python Life YouTube channel. Thank you.